అండి, మేము రక్షిస్తాం, ఈ ప్రజలకి దిక్కుగా నిలబడతాము, వారిని కాపాడతామని కొంతమంది ముందుకు వచ్చారండి. ఎవరు తెలుసా అండి? నక్సలైట్. ఈ నక్సలైట్లు ఏం చేశారు తెలుసా అండి? సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ రాజకీయ నాయకుల నుంచి అందరి నుంచి కాపాడి వారికి దిక్కుగా నిలబడాలనుకున్నారండి నక్సలైట్. అలా నిలబడి వీళ్ళు అడవుల్లో ఉండి ఎంతో భయంకరమైన స్థితిలో బ్రతుకుతూ ఆఖరికి దిక్కులేని సాగు చచ్చిపోయారు తెలుసా అండి? ఏమైంది మరి? దిక్కుగా ఉంటా అని వచ్చిన వాళ్ళు ఈ తుపాకులు పట్టుకొని మరి ఈ అడవుల్లో తిరుగుతూ ఏం చేయాలనుకుంటున్నారు సమాజాన్ని? వీరప్పన్ ఎవరండి తెలుసా? ఎలా చచ్చిపోయాడు తెలుసా? భయంకరమైన చావు అండి వీరప్పన్. వాడు ఒక భయంకరంగా దొంగగా మారిపోయి ఆ అడవిలో అన్నిటి దోచుకున్నాడంటే ఏంటి, ఎంతో విలువైన సంపదను దోచేసుకున్నాడంట. ఏనుగుల కొమ్ముల్ని, తర్వాత గంధం చెక్కల్ని, ఎర్ర చందనాన్ని, ఇవన్నిటి దోచుకొని ఒక టీంని గ్యాదర్ చేసుకొని ఒక భయంకర వ్యక్తిగా మారిపోయాడంట. అంటే లోకానికి దిక్కుగా వచ్చిన వ్యక్తి ఎలా మారిపోయాడంట? దిక్కు లేని వాడిగా